పని మనిషి చేసిన పనికి ఒక్కసారిగా బోరుమని ఏడ్చేసిన జూనియర్ ఎన్టీఆర్ ఏం చేసిందో తెలిస్తే మాత్రం ప్రతి ఒక్కరు కూడా శభాష్ అంటారు. యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ గురించి ప్రత్యేకించి చెప్పాల్సిన పనే లేదు. తనేంటో తన వ్యక్తిత్వం ఏంటో మనందరికీ తెలిసిందే. ముఖ్యంగా చెప్పాలంటే జూనియర్ ఎన్టీఆర్ మాత్రం తన యొక్క అద్భుతమైన శైలిని ముందుకు తీసుకువెళ్ళిపోతూ గ్లోబల్ స్టార్గా మారిన తర్వాత కొరటాల శివ గారి దర్శకత్వంలో మోస్ట్ వాలంటెడ్ మూవీలో దేవర అనే మూవీలో హీరోగా నటిస్తున్న సంగతి తెలిసిందే కదా. మరి ఇప్పటికే ఈ మూవీ నుంచి ఫస్ట్ సాంగ్ రిలీజ్ అయ్యి అందరినీ కూడా ఏమో ఆకట్టుకుంటుంది. అయితే మరి ఇదంతా కూడా పక్కన పెడితే సినిమా రంగంలో ఇంత అద్భుతంగా ఎదిగినటువంటి జూనియర్ ఎన్టీఆర్ తన ఇంట్లో ఉన్నటువంటి వ్యక్తులని కానీ అలాగే పని మనుషులందరినీ కూడా సొంత వ్యక్తుల్లాగా ట్రీట్ చేయడం అందరినీ కూడా ఆకట్టుకుంటుందన్నమాట. ఇంట్లో వాళ్ళందరినీ కూడా ప్రేమానురాగాలతో చూసుకోవడం అనేది సాధారణ విషయమే. కానీ ఆ ఇంట్లో పనిచేస్తున్నటువంటి వ్యక్తులను కూడా అంతే ప్రేమగా చూసుకోవడం అనేది చాలా చాలా గొప్ప విషయం అని చెప్పాలి. అయితే మరి ఈ నేపథ్యంలోనే జూనియర్ ఎన్టీఆర్ ఇంట్లో పనిచేస్తున్నటువంటి పని మనిషికి చదువు చాలా అబ్బుతుంది అని అర్థం చేసుకొని ఆమెని ఖచ్చితంగా చదివించాలని ఆలోచనకి వచ్చి ఆ ఇంట్లో ఉన్నటువంటి పని మనిషిని చదివించారట జూనియర్ ఎన్టీఆర్. దీంతో ఆ పని మనిషి కాస్త చదువుకోవడం మాత్రమే కాకుండా ఆమెతో పాటు 10 మందికి కూడా చదువును నేర్పించే పనిలో పడిందట. ఇక ఇదంతా కూడా తెలుసుకున్నటువంటి జూనియర్ ఎన్టీఆర్ అయితే ఎంతగానో ఎమోషనల్ అయ్యారట. నీ కోసం నీ భవిష్యత్తు కోసం నేను చదివిపిస్తే మీరు మాత్రం ఎలాంటి స్వార్థం లేకుండా ఎంతో అద్భుతంగా ఇంతమంది పిల్లలకి చదువు చెప్పడం చాలా సంతోషకరం అంటూ ఎమోషనల్ అయ్యారట జూనియర్ ఎన్టీఆర్.